వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రిషికొండపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంపై కొడాలి తీవ్ర విమర్శలు. పిన్నెల్లి బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు. బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం. కేంద్రం పెట్టిన కత్తికి కాంగ్రెస్ సానపెడుతోంది. బీజేపీ కాంగ్రెస్ రెండూ ఒకటేనన్న కేటీఆర్. పేపర్ లీక్లను అడ్డుకోవడంలో ప్రధాని మోదీ విఫలం. నీటి పరీక్షను రద్దు చేయాలన్న రాహుల్ గాంధీ. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 140 పాయింట్ల లాభం. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాలరెడ్డి ఇంట్లో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఆయన నివాసంతో పాటు సోదరుడు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేపట్టింది. తెల్లవారుజాము నుంచే పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే గుడెం మహిపాలరెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టారు. ఆయన సోదరుడు గుడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఈడీ సోదాల విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు సోదరులు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. గుడెం మహిపాలరెడ్డికి సంబంధించిన వాహనాల్లో ఈడీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాలరెడ్డి ఇంట్లో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఆయన నివాసంతో పాటు సోదరుడు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేపట్టింది. తెల్లవారుజాము నుంచే పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే గుడెం మహిపాలరెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టారు. ఆయన సోదరుడు గుడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఈడీ సోదాల విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు సోదరులు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. గుడెం మహిపాలరెడ్డికి సంబంధించి వాహనాల్లో ఈడీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, పటాన్చెరు ఎమ్మెల్యే గుడెం మహిపాలరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గుడెం మహిపాలరెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి అతనికి మైనింగ్ కి సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలు కావచ్చు, అలాగే ఐటీ రంగానికి సంబంధించి కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలోనూ అలాగే మైనింగ్ కి సంబంధించి రెండింటికి సంబంధించి గతంలో కూడా కలెక్టర్ నుంచి కూడా ఇతనికి ఆదేశాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం అయితే గుడెం మహిపాలరెడ్డి, అతని సోదరులు, అతని కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉదయం నుంచి కూడా ఏదైతే తెల్లవారుజామున 6 గంటల నుంచి సిఆర్పీఎఫ్ బలగాల నడుమ ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం 3 చోట్ల కూడా ఏకకాలంలో 3 చోట్ల కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఇంట్లో ఉన్న వారిని ఎక్కడికి బయటకు వెళ్ళనీయకుండా లోపల ఉన్న వారిని లోపలే అధికారులు అయితే ఏదైతే సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. మొత్తం చూసుకున్నట్టయితే గూడెం మహిపాలరెడ్డి ఇంట్లో కూడా తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈడీ సోదాల విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.
గతంలో కూడా మైనింగ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో కేసులో గూడెం మధు అరెస్ట్ అయిన విషయం కూడా తెలిసిందే. నిజాంపేటలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో కూడా అధికారులు సోదా నిర్వహిస్తున్నారు. ఇక గతంలో లక్షారం గనుల వ్యవహారంలో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసు ఆధారంగానే ఈడీ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక తాజాగా చూసుకున్నట్లయితే ఈ సోదాలు ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా 3 బృందాలు వచ్చి ఇంటి సభ్యులు, అలాగే కుటుంబ సభ్యులు, అతని ఆర్థిక లావాదేవీలు, అలాగే అకౌంట్ కి సంబంధించినటువంటి బ్యాంకు లాకర్ల విషయాలు, స్థిరచరాస్తులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. ప్రతి ఒక్క ఆస్తుల తాలూకు వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు ఈడీ అధికారులు. ప్రస్తుతం అయితే ఐటీ అధికారులు సోదా నిర్వహిస్తారు. ఈడీ ఏదైతే ఆదాయానికి ఇచ్చే ఆస్తుల విషయంలోనే పిఎంఎల్ఆర్ యాక్ట్ ఉల్లంఘించారన్న కోణంలోనే ఈడీ వెంటనే సోదాల్లో భాగంగా ఫర్దర్ ఈసీఐఆర్ కూడా నమోదు చేసి పిఎంఎల్ఆర్ యాక్ట్ కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఏదైతే ఆదాయానికి ఇచ్చినటువంటి ఆస్తులు ఏదైతే ఎమ్మెల్యేగా ఉండి అలాగే మహిళకి సంబంధించి ఇతను ఎన్ని అక్రమాలు చేశారన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే సోదాల్లో భాగంగా గతంలో కూడా ఇతని మీద అనేక ఫిర్యాదులు వచ్చాయి. కాబట్టి ఈ సోదాల్లో భాగంగా ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్న చేయడంలో అయితే ఇతనికి సంబంధించి ఈసీఐఆర్ కూడా నమోదు చేసే అవకాశం ఉంటుంది ఈడీ అధికారులు. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉషా. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ఉన్నత న్యాయస్థానం రిజర్వ్ చేసింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసంతో పాటు మరో 3 కేసులను పిన్నెల్లిపై పల్నాడు పోలీసులు నమోదు చేశారు. గతంలో ఈ కేసులకు సంబంధించి విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పిస్తూ కొన్ని షరతులు విధించింది. బెయిల్ పిటిషన్పై వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను బెయిల్ పిటిషన్పై తీర్పు వచ్చే వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో అబద్ధపు వాగ్దానాలు ఇచ్చి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. విశాఖలోని రిషికొండపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలను పక్కదారి పట్టించడానికి టీడీపీ నేతలు రోజుకో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.
ఋషికొండలో భవనాలు ప్రభుత్వ ఆస్తి వైఎస్ జగన్వి కావన్నారు. వీఐపీల కోసం భవనాలు కడితే రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ దాడులకు భయపడేది లేదంటూ హెచ్చరించారు. ఆయన ఋషికొండలో కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలనే ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి తెలుగుదేశం పార్టీ అది జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అని చెప్పి చూపిస్తున్నారు 3 రోజుల నుంచి. వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 దాకా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. ఆయన కార్యాలయం లోటస్ పాండ్, ఇల్లు లోటస్ పాండ్. ఆయన లోటస్ పాండ్ హైదరాబాద్ నుంచే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న 5 సంవత్సరాలు నడిపాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఆఫీస్ ఇక్కడి నుంచే నడిపాడు. ఆయన కార్యాలయాన్ని గాని ఇంటిని గాని జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు. ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లలో ఉండటం గాని ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్ లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల. జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు. అంతేగాని టూరిజం ప్లేస్ లో కట్టినటువంటి ఆ హౌస్ లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవరు చెప్పాడు వీళ్ళకి, వెధవులకే? అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు. అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. దాన్ని రాజధాని చేయాలన్నదే. అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. కనీసం వాళ్ళకి సౌకర్యం ఉండటానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. ఋషికొండలో కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలనే ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి తెలుగుదేశం పార్టీ జూలై 1 నుంచి ఇండియన్ ప్లీనరీ కోడ్ను మార్చడానికి బీజేపీ దొంగ చట్టాలను తీసుకువచ్చిందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. ఆ చట్టాలతో భారత రాజ్యాంగం పెను ప్రమాదం ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. భారత రాజ్యాంగం గురించి ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచన చేయాలన్నారు. మోదీ బీజేపీ తీరుతో భారత రాజ్యాంగం అపహాస్యమవుతుందని వెల్లడించారు. బీజేపీ తెచ్చిన నల్ల చట్టాలతో సుప్రీంకోర్టు జడ్జీలు, న్యాయవాదులు నవ్వుకుంటున్నారని తెలిపారు. దేశం నేటి వరకు పటిష్టంగా ఉందంటే అది భారత రాజ్యాంగం వల్లేనని చెప్పారు. అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్ వంటి దేశాల్లో కూడా ఇలాంటి రాజ్యాంగం లేదన్నారు. మరి ఏ లాయర్లకు కూడా తెలియదు అటువంటి చట్టాలని తీసుకొని వచ్చారు భారతీయ జనతా పార్టీ. ఈరోజు అందరూ నవ్వుతున్నారు. తెలివి తక్కువ వాళ్ళు తొగ్గులకు చర్య అంటున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నా. మొన్ననే స్టాలిన్ ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జాబు రాశాడు అమిత్ షా. ఇది తప్పురా బాబు, జూలై 1వ తేదీ నుంచి ఆపరా అని ఆయన డిమాండ్ చేస్తూ జాబు రాశాడు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదో ఆయన అన్ని చూసుకుంటున్నాడు. పడిపోయిన సమాధులు, పడిపోయిన గళ్ళు అవి చూస్తున్నాడు. ఇది చూడవా ముందు ఓ చంద్రబాబు నాయుడు కలుదేరు. స్టాలిన్ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి స్టాలిన్ రాశాడు జాబు చట్టాన్ని ఆపమని. 3 చట్టాలు, తెలివి తక్కువ చట్టాలు ఆపమని రాస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కామ్గా ఉన్నాడు. తెలీదు పాపం. నేను తెలియజేస్తున్నా మీ ద్వారా, ముందు ఎన్ని అమరావతిని మళ్ళా చూసుకున్నాం. భారత రాజ్యాంగాన్ని నిలబెట్టుకున్నాం. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని నిలబెట్టుకున్నాం. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఇప్పుడిప్పుడే పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలోనే పలు కీలక అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి. వాటిలో అత్యంత ముఖ్యమైనది విభజన సమస్యల పరిష్కారం. అయితే ఇప్పటికే త్వరలోనే ఏపీ సీఎంను కలుస్తానని తిరుమల పర్యటనలోనే ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ సీఎంల సమావేశం ఎప్పుడన్నా ప్రశ్న తలెత్తుతోంది. మరి దీనిపై 2 ప్రభుత్వాల అధినేతలు ఏమంటున్నారు?
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. పరిపాలనకు సంబంధించిన పనులు ఒక్కొక్కటిగా మొదలుపెట్టారు. ఇప్పటికే పోలవరం పర్యటనకు సైతం వెళ్లివచ్చారు ముఖ్యమంత్రి. ఇంతవరకు బాగానే ఉన్నా ఇరుగు పొరుగునే ఉన్న ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం ఎప్పుడు ఉంటుందన్నది ఆసక్తి రేపుతోంది. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం ఎప్పుడు జరుగుతుందన్న దానిపై చర్చ జరగడానికి ప్రధాన కారణం గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లే. అవును, ఇటీవలే తిరుమల పర్యటనకొచ్చిన రేవంత్ రెడ్డి ఎన్నికల ఫలితాలొచ్చాక కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఏపీ సీఎంను కలుస్తానని ప్రకటించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం కొలువు తీరింది. పైగా సీఎం అయింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావడంతో ఇరువురు సీఎంల భేటీకి సంబంధించిన ఆసక్తికర చర్చ సాగుతోంది. వాస్తవానికి ఎన్నికల ఫలితాలొచ్చిన సమయంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు కాల్ చేసి శుభాకాంక్షలు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాదు, ఆ సమయంలోనే రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామంటూ ఆయన ప్రతిపాదించడం, అందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించడంతో రెండు రాష్ట్రాల మధ్య దాదాపుగా 10 ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ సీఎంగా గతేడాది బాధ్యతలు చేపట్టారు రేవంత్ రెడ్డి. అయితే ఏపీలో అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండడంతో పెద్దగా సఖ్యత లేకుండా పోయిందన్న వాదన వినిపించింది. అదే సమయంలో స్వయంగా ఓ ఇంటర్వ్యూలోనూ తనకు కనీసం జగన్ శుభాకాంక్షలు సైతం చెప్పలేదని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో రెండు రాష్ట్రాల మధ్య అంత సత్సంబంధాలు లేవన్న మాట బహిరంగంగానే వినిపించింది. కానీ మారిన పరిస్థితుల్లో తాజా ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకొచ్చింది. పైగా గతంలో తెలుగుదేశంలో రేవంత్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించేవారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా కూడా ముద్రపడ్డారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత పార్టీ మారినా ఇప్పటికీ చంద్రబాబు అంటే తనకు ఎంతో అభిమానమని చెబుతుంటారు రేవంత్ రెడ్డి. అటు చంద్రబాబు, ఇటు రేవంత్ మధ్య ఉన్న ఈ స్నేహబంధమే ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజల్లోనూ కొత్త ఆశలు రేపుతోంది. పైగా తెలంగాణలో అధికారంలోకి రాకముందు, వచ్చిన కొత్తలోనూ పలు కీలక అంశాల్లో బీఆర్ఎస్ వైఖరిపై నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సరిగ్గా ఒక్కరోజు ముందు నాగార్జునసాగర్ పైకి ఏపీ పోలీసులు రావడాన్ని తప్పుబట్టిన ఆయన నాటి కేసీఆర్ సర్కార్ ఏం చేస్తోందని విమర్శలు గుప్పించారు. ఇక అధికారంలోకొచ్చి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సైతం కృష్ణా ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ వైఖరిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. ప్రగతి భవన్లో జగన్కు పంచభక్ష పరమాన్నాలు పెట్టి జీవో 203 రాసిచ్చారని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ప్రగతి భవన్లోనే పునాది రాయి పడిందంటూ ఘాటైన విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు, రోజా పెట్టిన రాగి సంకటి, రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తానని చెప్పారంటూ కేసీఆర్పై విరుచుకుపడ్డారు. ఇలా పలు అంశాల్లో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో ప్రభుత్వం మారడం, పైగా చంద్రబాబు, రేవంత్ ఇరువురి మధ్య గురుశిష్యులుగా పిలుచుకునే అనుబంధం ఉండడంతో ఇప్పుడు అందరి దృష్టి ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై పడింది. ప్రధానంగా విభజన చట్టంలోని షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో పేర్కొన్న వివిధ సంస్థలు, కార్పొరేషన్ల విభజన ఇంకా పూర్తి కాలేదు. ఇందుకు ప్రధాన కారణం పలు అంశాలపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడమేనని చెప్పాలి.
ఏపీ ప్రభుత్వ పునర్విభజన చట్టం ప్రకారం 89 ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లను 9వ షెడ్యూల్లో పొందుపరిచారు. వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాల అభివృద్ధి కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ గిడ్డంగుల కార్పొరేషన్ వంటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని కంపెనీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. పదవ షెడ్యూల్లో ఏపీ రాష్ట్ర సహకార యూనియన్, పర్యావరణ రక్షణ శిక్షణ పరిశోధనా సంస్థ, ఏపీ అటవీ అకాడమీ, సత్పరిపాలనా కేంద్రం, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ లాంటి 107 శిక్షణా సంస్థలు, కేంద్రాలు ఉన్నాయి. రిటైర్డ్ అధికారి షీలా బిడే సారథ్యంలోని నిపుణుల కమిటీ షెడ్యూల్ 9, 10 సంస్థల విభజనపై సిఫారసులు చేసినా ఇప్పటికీ అవి అపరిష్కృతంగానే ఉన్నాయి. అటు ప్రభుత్వ ఆధీనంలోని రోడ్డు రవాణా సంస్థ ఆస్తులపై 2 రాష్ట్రాల మధ్య విభేదాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఇలా 1, 2 కాదు, 2 రాష్ట్రాల మధ్య ఇంకా పూర్తి కాని ఆస్తుల పంపకాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి నుంచి విభజన సమస్యల పరిష్కారానికి ముందడుగు పడడం, అటు చంద్రబాబు నుంచి సానుకూల సంకేతాలు రావడంతో రాబోయే రోజుల్లో ఈ దిశగా మరిన్ని చర్యలుంటాయని భావిస్తున్నారు. దీంతో ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం ఎప్పుడు ఉంటుందన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఏపీలో పాలన ఇప్పుడే మొదలు కావడంతో ఇరువురి భేటీకి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. ఆ తర్వాత 2 ప్రభుత్వాల నుంచి ఇందుకు సంబంధించిన ఓ ప్రకటన ఉంటుందన్న మాట వినిపిస్తోంది. చూడాలి మరి ఈ భేటీ ఎప్పుడుంటుందో. తెలంగాణ సర్కారు బోనాల పండుగ నిర్వహణపై ఫోకస్ పెట్టింది. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలపై నిర్వహించిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. హైదరాబాద్లో బోనాల ఉత్సవాల నిర్వహణపై హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దొరశెట్టి, జీహెచ్ఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ అమ్రాపాలి, అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ మాన్ తదితర అధికారులతో చర్చించారు. హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న అమ్మవారి ఆలయాలకు విద్యుత్ అలంకరణ, భక్తులకు తాగునీటి ఏర్పాట్లు, దేవాలయాల వద్ద భద్రత, పార్కింగ్ లాంటి అంశాలపై సమీక్షించారు. అందులో ప్రధాన పాత్ర హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కాబట్టి హైదరాబాద్ జిల్లాలో మన బాధ్యత ఎక్కువ ఉంది. అన్ని దేవాలయాలు, ప్రముఖ దేవాలయాలన్నీ లేదా మెజార్టీ 70% దేవాలయాలు, దాదాపు 3000 చిల్లరుంటే 2400 వరకు కూడా మనము హైదరాబాద్ జిల్లాకే ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటన్నిటి దగ్గర ఉత్సవాలకు సంబంధించిన ఏమాత్రం కూడా పొరపాటు జరగవద్దు అనేటువంటిది మరొకసారి ఈ యొక్క సమావేశ ఉద్దేశం. డిపార్ట్మెంట్ వారీగా జరుగుతున్నటువంటి కార్యక్రమం చెక్స్ కు సంబంధించి ప్రభుత్వం కూడా ఇక్కడ సానుకూలంగా కొంచెం డబ్బుకు సంబంధించి లిబరల్గా పెంచాలనే ఆలోచన జరుగుతుంది. అది ఇవాళ రేపట్లో జీవో వస్తుంది. ఆల్రెడీ గౌరవ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్ళాడు. ఎండోమెంట్ శాఖ ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి ఇప్పటికే డిసైడ్ ఉంటే పర్లేదు. డిసైడ్ చేయడానికి ఇవాళ రేపట్ల అది జీవో వస్తుంది, అమౌంట్ కూడా పెరుగుతుంది. సో ఇక్కడ చెక్స్ ఫస్ట్ ఎజెండా చెక్స్కి సంబంధించి మనం వాళ్ళు మొన్న ఒక మీటింగ్లో వాళ్ళు చెప్తున్నారు అన్ని దేవాలయాలకు పట్టు వస్త్రాలు మీరే కొనేనంటే అది మంచిది అవసరం లేదు. అన్ని టెంపుల్స్కి సంబంధించి ఒక రివ్యూ జరిగింది. అందులో ప్రధాన పాత్ర హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కాబట్టి హైదరాబాద్ జిల్లాలో మన బాధ్యత ఎక్కువ ఉంది. అన్ని దేవాలయాలు, ప్రముఖ దేవాలయాలన్నీ లేదా మెజార్టీ 70% దేవాలయాలు, దాదాపు 3000 చిల్లరుంటే 2400 వరకు కూడా మనము హైదరాబాద్ జిల్లాకే ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటన్నిటి దగ్గర ఉత్సవాలకు సంబంధించిన ఏమాత్రం కూడా పొరపాటు జరగవద్దు అనేటువంటిది మరొకసారి ఈ యొక్క సమావేశ ఉద్దేశం. డిపార్ట్మెంట్ వారీగా జరుగుతున్నటువంటి కార్యక్రమం చెక్స్ కు సంబంధించి ప్రభుత్వం కూడా ఇక్కడ సానుకూలంగా కొంచెం డబ్బుకు సంబంధించి లిబరల్గా పెంచాలనే ఆలోచన జరుగుతుంది. అది ఇవాళ ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.